నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అలాగే కేంద్రం కేటాయించిన బడ్జెట్ కు సంబంధించి ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్తున్నాను అని పైకి చెప్తున్నా, ఇక ఉన్న ఒక చిన్న అడ్డు జగన్మోహన్ రెడ్డి ఈయనను తప్పించేస్తే ఆల్మోస్ట్ ఆల్ ప్రశాంతంగా మా పాలన చేసుకుంటాము అంటూ టీడీపీ నేతల నుంచి కూడా ఎక్కువగా అప్పీల్ వస్తుంది. ఆల్రెడీ మనం కొత్తగా చేసేది ఏం లేదు, కేసులు ఉన్నాయి కదా, తిరగదోడండి అన్న ఒక ప్రతిపాదన తెర మీద తీసుకురాబోతున్నారు. తొందరలోనే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుందన్న వార్తలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి నేను సాత్వికంగానే వెళ్ళబోతున్నాను అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా, ఉంటే ఎలాంటి పరిణామాలు చవి చూసే అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. స్ట్రైట్ క్వశ్చన్, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం. కొత్తగా తిరగదోడేది ఏం లేదు, పాత కేసుల్నే మళ్ళీ ఈసారి సీరియస్గా తీసుకురాబోతున్నారు. అందుకోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అన్న వార్త నిన్నటి నుంచి హల్చల్ చేస్తుంది. ఎంతవరకు దీంట్లో నిజం ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదిగో జగన్ అరెస్ట్ చేస్తున్నారు ఇవాళ రేపో మాపో అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళకి ఏం క్రెడిబిలిటీ ఏముండదు, ఏదో ఒకటి సెన్సేషనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం పాసిబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే నిజానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అదే ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఒక నెల రోజులు ఆయన ఖాళీగా ఉన్నాడు, కానీ నెల రోజుల తర్వాత నుంచి కూడా గట్టిగానే కౌంటర్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీకి పోవటం అంటే స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇష్యూ దగ్గర నుంచి ఆయన పోయి పలకరించినప్పుడు అక్కడ తమ మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, ఇవన్నీ మాట్లాడుతూ ఇక రషీద్ వినుకొండ దగ్గరకు వచ్చేదలకి ఆయన పరాకాష్ఠకు చెందిందని విమర్శ, రాష్ట్రపతి పాలన పెట్టాలి, 356 అది ఇది అని చెప్పేసి అన్ని మాట్లాడాడు. అంటే 356 పెట్టాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఈజ్ అడ్రసింగ్ మోడీ. అంటే మోడీకి చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో మీరు 356 పెట్టి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని. మోడీ కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇది ఎన్డీఏ గవర్నమెంట్. అయినా సరే ఆయన ధైర్యంగా, ఎందుకంటే ఇవన్నీ చేయటం వల్ల ఇప్పుడు చంద్రబాబును వణికించడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నిజంగా అరెస్ట్ చేయాలి అంటే ఏదో వంక పెట్టి ఇప్పటికి అరెస్ట్ చేసేవాడు. అంటే ఆయన ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న మెచ్యూరిటీ పొలిటీషియన్ కాబట్టి దాంట్లో వేరీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందా? ఎందుకంటే ఇవన్నీ కూడా రెండు కులాల మధ్య ఉండే వ్యవహారం కూడా ఉంటుంది రాజకీయాల్లో. పైకి ఎట్లన్నా సరే ఇప్పుడు రెడ్లు హర్ట్ అవుతారా అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఒక సానుభూతి వస్తే ఆ సానుభూతి అతనికి ప్లస్ అయ్యిద్ది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఆయన ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అధికారం అయితే వచ్చింది, నేను చెప్పాలంటే జగన్ ఈజ్ మోర్ హ్యాపీ, చంద్రబాబు ఈజ్ నాట్ హ్యాపీ అని కొంతమంది కూడా అంటున్నారు. ఎందుకంటే అధికారం వచ్చింది, అధికారాన్ని అనుభవిస్తే కదా మనకి, అనుభవించడానికి ఇక్కడ డబ్బులు ఉండాలి, వనరులు ఉండాలి, అన్ని పరిస్థితులు ఇదిగా ఉండాలి. పూర్తిగా అప్పుల్లో ఉన్న రాష్ట్రం, అమరావతి పోలవరం ఈ రెండు కట్టడానికి, దాని మీద ముందు ప్రొసీడ్ కావడానికి ఏ రకంగానూ ముందుకు పోయే పరిస్థితి లేదు. అందుకనే ఏంటంటే శ్వేతపత్రాల ద్వారా వీటి ద్వారా జగన్ విధ్వంసకారుడు అని అదని ఇదని చెప్పి జగన్ డ్యామేజ్ చేసి జగన్ ఇది చేయడానికి ట్రై చేస్తుంది. అంటే జగన్ ఇమేజ్ని తగ్గించడానికి ఆయన ట్రై చేస్తుంటే ఇప్పుడు ఈయన అంటే తగ్గించడానికి అంటే దీనికి ఒక చిన్న అసెంబ్లీలో నిన్న ఎంతమంది నేతల మీద కేసులు ఉన్నాయి నిలబడండి అంటే ఆల్మోస్ట్ 164 మంది ఎమ్మెల్యేలలో ఒక 20-25 మంది తప్పితే అందరూ లేచి నిల్చున్నారు. అంటే ఇలాంటి పాలన కొనసాగించారు అంటూ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయడంతో ఇది ఇంకా కొంచెం ఊతం వచ్చినట్టుగా జగన్ ని ఒక దుర్మార్గుడి కింద, ఒక రాక్షసుడి కింద చిత్రించడం ద్వారా అతన్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందుకని దానికి వాళ్ళ కౌంటర్ ఇవ్వటం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్నటి వరకు మోడీతో కలిసి ఉంటాడు, మోడీ యొక్క ప్రచన్న ఇది ఆయనకి సపోర్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి అనే ఊహాగానాలు వస్తున్నాయి. నెక్స్ట్ వీళ్ళు మేము ఎన్డీఏలో కలుస్తామని చెప్పారు, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు మీ సపోర్ట్ ఇస్తారు మా ముగ్గురు అని కూడా ఓపెన్ గా చెప్పారు. అట్లాంటిది నిన్న సడన్ గా అక్కడ జరిగిన ధర్నాలో ఇండియా పార్ట్నర్స్ వచ్చారు. రావడం ద్వారా అర్థమవుతుంది ఏంటంటే ఇంకా జగన్ కన్ఫరంటేషన్కి దిగదలుచుకున్నాడు. మొన్నటిదాకానేమో మోడీతోటి కలిసి చంద్రబాబుని చికాకు పెట్టడం అది చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే మోడీకి తన అవసరం ఉంది కాబట్టి అనేది ఒక వాదన నడిచింది. ఎందుకంటే మోడీ ఇక్కడ కాంగ్రెస్ని
అదుపులో పెట్టాలన్నా జగన్ని ప్రోత్సహించాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు ఎగరకుండా ఉండాలన్నా సరే జగన్ మధ్యలో ఉండాలనేది ఒక స్ట్రాటజీ తోటి వ్యవహరిస్తున్నాడు అనేది నడిచింది ఇప్పుడు దాకా. నిన్న చూస్తే ఇప్పుడు ఆ స్ట్రాటజీ నుంచి మళ్ళీ జగన్ మార్చుకున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నేను ఇండియా పార్ట్నర్స్ తోటి కలవటం ద్వారా అంటే ఈ ఛాలెంజింగ్ మోడీ అండ్ చంద్రబాబు అట్ ద సేమ్ టైం. ఎందుకంటే ఇక్కడ మోడీని ఛాలెంజ్ చేసి ఇప్పుడు నువ్వు గనక నాకు సపోర్ట్ చేయకపోతే, అదే మీరు చెప్పినట్టు ఆయన అరెస్ట్ చేయటం ఇవన్నీ చేస్తే నేను ఇండియాలోకి పోతాను, అది నీకు ఇబ్బంది అయింది అనేది ఫ్యూచర్లో కూడా. అదే 40% ఓట్లు ఉన్నాయి జగన్ కూడా. ఈ 40% ఓట్ బ్యాంక్ ఇండియాకి పోయినట్టే కదా అప్పుడు నెక్స్ట్ టైం. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యలో పుకార్లు ఏంటంటే అసలు ఈయన ఆ మధ్యలో శివకుమార్ని గెలిచాడని అవన్నీ కూడా వచ్చినాయి. అవి నిజం అబద్ధం అనేది ఎప్పటికీ తెలియదు, ఎవరు చెప్పరు కాబట్టి వాళ్ళిద్దరు చెప్తే తప్ప. అట్లా ఇప్పుడు ఇండియా కూటమిలోకి ఈయన చేరతారనేది కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబుని ఏకిపారేశాడు. చంద్రబాబుని అంటే ఏదో ఎక్స్పోజ్ చేయడానికి, చంద్రబాబు నిస్సహాయతని అడ్డం పెట్టుకుని చంద్రబాబుని ఎక్స్పోజ్ చేయడానికి ఆయన స్ట్రాటజిక్గా వ్యవహరిస్తున్నాడు. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు మరి ఒక ఆలోచిస్తే ఇప్పుడు ఏదో రకంగా అదుపు చేయాలంటే ఏం చేయాలి? ఆయన మీద ఏదో కేసులు బనాయించి అండ్ ఈ మధ్యలో కూడా నిన్న ఆ కేసులు ఈ లిక్కర్కి సంబంధించింది కూడా ఈడీకి లింక్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. అవును, అంటే అట్లా ఈడీ కేసులు ఇప్పుడు మన కవితని ఇక్కడ కూడా ఒక లిక్కర్ స్కామ్ని ఒకటి బయటకు తీసి అట్లా కవితని అరెస్ట్ చేయించినట్టు ఇప్పుడు ఆ రకంగా చేయటం, అంటే సెంట్రల్ ద్వారా చేయటం, ఇప్పుడు తన చేతితో మట్టి అంటకుండా అట్లా చేయటం కూడా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. అంటే ఇవన్నీ అమిత్ షా మోడీ వింటేనే జరుగుతాయి. సాహసం చేస్తారా అనేసి, ఎందుకంటే ఇప్పటికే శాంతి భద్రతల విషయానికి సంబంధించి ఒక చిన్న అంశానికే చిచ్చు రాజుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే అంటే అఫ్కోర్స్ అధినేత లోపలికి వెళ్ళిన తర్వాత అంటే చిన్న మన మైండ్ సెట్ ప్రకారం ఆలోచిద్దాం. అసలు మాట్లాడేవాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్న క్యాడరు బలహీనపడిపోతుందా, లేదు ఇదే అదునుగా వాళ్ళ బలాలను చూపించుకోవాలని రెండు విధ్వంసాలు జరగవచ్చు. ఇక్కడ ఒకటి సైలెంట్ అయినా అయిపోవచ్చు, లేదా రెట్టింపు ఇది తోటి ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముందే చెప్పారు, నేను రివెంజ్ పాలిటిక్స్కి వెళ్ళదలుచుకోలేదు, నాకు ముందు అభివృద్ధి మాత్రమే ముఖ్యము, నాకు కంప్లీట్ ఏపీలో నేను ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, వాటి మీదనే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా చెప్పకనే చెప్పారు. బట్ ఇప్పుడు ఆయన ఢిల్లీ టూర్ని దీనికి లింక్ పెట్టేసి అందులోనూ ఆయన ధర్నా చేసిన వెంటనే ఇప్పుడు వెళ్తున్నది ఇవన్నీ కలిపి ఉన్న నేపథ్యంలో అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే తీసుకోకపోతే రోజు న్యూసెన్స్ ఉంటుంది. ఇప్పుడు జగన్ని ఇప్పుడు అదుపు చేయకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేస్తే అక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు. ఓకే, ఎందుకంటే తన్నే చంపేసుకున్నాడు. నేను నా బొమ్మ మీద మీరు గెలిచారు, ఇప్పుడు మొన్న అసలు సగం ఓడిపోవటానికి సగం ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరుత్సాహపడటానికి కారణం ఏంటంటే లోకల్గా ఉండే ఎమ్మెల్యేకి తనకు సొంత కెరీర్ ఉంటుంది, తన పలుకుబడి పెంచుకోవాలని ఉంటుంది. ఏదైనా వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళందరికీ సే లేకుండా చేశాడు. అది కూడా చాలా మందికి అసంతృప్తి ఉంది. అవును, ఇప్పుడే కొంతమంది అట్నుంచి ఇటు గోడ దూకే పరిస్థితులు కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీక్నెస్ ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వీక్నెస్, అతను లేకపోతే ఏం నడవు. ఓకే, అందుకని ఇప్పుడు దాన్ని ఆ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఇతన్ని ముందు లోపలేస్తే మిగతా అన్ని పోలీసు చేతిలో ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేయటం అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నిన్న కూడా ఆయన చెప్పాడు, నేను ఆ రోజుల్లో పాత బస్తీలో కంట్రోల్ చేశాను, నక్సల్స్ని కంట్రోల్ చేశాడు. అందుకని ఆయన మీద నక్సల్స్ దాడి కూడా జరగటం ఏంటంటే అవన్నీ దృష్టిలో పెట్టుకుని. అందుకని చంద్రబాబు నాయుడు కూడా స్ట్రిక్ట్గా చేయదలుచుకుంటే స్టేట్ పవర్ చేతిలో ఉన్నప్పుడు జగన్ కంటే గట్టిగా బిహేవ్ చేయొచ్చు. ఆయన ఏంటంటే ఆలోచిస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇతను దాడి పెరిగిన కొద్దీ ఏం చేయాలనేది చంద్రబాబు ఆలోచిస్తాడు. కాబట్టి అది ఇప్పుడు మోడీతో అమిత్ షాతో కూడా డిస్కస్ చేస్తాడు. ఇదని మనం కంట్రోల్ చేయకపోతే ఎన్డీఏ గవర్నమెంట్కి ఇబ్బంది, ఫ్యూచర్లో కూడా ఇండియాలో చేరితే అది కూడా న్యూసెన్స్. కాబట్టి ఎట్లా కంట్రోల్ చేయాలనేది రేపు డిస్కస్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే ఆశ్చర్యం లేదు. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీలో వినిపిస్తున్న వాదన ఒకరిద్దరు లీడర్స్ తప్పితే, అంటే ఈయన కుడి భుజం ఎడభుజం అనుకున్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడానికి లేరు. అందులోనూ వాళ్ళ హయాంలో జరిగిన భూ అక్రమాలకు సంబంధించి పెద్దిరెడ్డి విషయంలో నిన్న 140 ఫిర్యాదులు వచ్చాయంట. ఒక్క రోజులోనే సిసోడియా గారికి 140 ఫిర్యాదులు వచ్చాయంట. కాబట్టి ఇదే రైట్ టైం కాబట్టి మిగతా వాళ్ళు గమనం ఉండడానికి, అంటే మీరు అనవసరంగా వచ్చారనుకో మీ కేసులు తిరగదోడతామని ఒక లింక్ పెట్టి కనుక ఈయనను అలా అష్టదిగ్బంధనం చేస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వాళ్ళకి? ఇప్పుడు ఆల్రెడీ ఆ పని జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు కామ్గా నేను రెవెన్యూ తీర్చుకొని అది ఇది అంటున్నాడు, కానీ
ఎక్కడ జరిగాయి అక్కడ జరుగుతుంది. వాళ్ళు అందుకనే ఇప్పుడు పెద్దిరెడ్డి అక్కడ మదనపల్లిలో రికార్డ్స్ వాళ్ళు తగలబెట్టడం అంటే భయపడి తగలబెట్టారు. ఓకే. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఏవైతే ఆ ఆస్తులు అని చెప్తున్నారో పెద్దిరెడ్డి వైఫ్ పేరున ఆయన పేరున ఉన్నాయి ఆస్తులు ఆయన అఫిడవిట్లు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు అది కూడా ఒకటి ఉంది ప్రమాదం. ఆ ఎఫిడవిట్లు ఎన్నికల ఎఫిడవిట్లు ఇవ్వలేదు కాబట్టి ఆయన దొంగ సమాచారం వచ్చాడు కాబట్టి ఆయన ఎన్నిక కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అది మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ చెప్తున్నా. అంటే ఇవన్నీ అంటే చెక్స్ ఎట్లా పెడతాడు అనేది అంటే మామూలుగా కేసులు ఒకటి వాళ్ళకు లైన్ అప్ మీదే అని చెప్పగానే చెప్తున్నారు అంతే కదా. ఇప్పుడు బొత్సాలు అంటాడు ఇంక ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఓడిపోయాడు. ఇంకా పెద్ద లీడర్స్ ఎవరున్నారు? సాయిరెడ్డికి ఏమో ఆల్రెడీ శాంతి కేసు ఒకటి తగిలించి ఆయన దాంతో తిప్పలు పడుతున్నాడు. అంటే దాని వెనకాల ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉండి ప్రోత్సహిస్తున్నారని కూడా అనుకోవచ్చు మనం. ఇప్పుడు మదన్ మోహన్ వెనకమాల ఎవరు లేరు అంటే ఆస్కారం అనే కాదు, మదన్ మోహన్ వెనక ఎవరు లేకుండా అతను పోయి ఢిల్లీలో పోయి చేస్తున్నాడు. విజయసాయి రెడ్డి లాంటి ఎదుర్కొంటున్నాడు. నెక్స్ట్ సుభాష్ రెడ్డి ఏమయ్యాడు ఆచూకి తెలియట్లేదంటే సుభాష్ రెడ్డి ఉన్నాడా పోయాడా అనే ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు రేపు సుభాష్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎవరితోటో ఒక హెబియస్ కార్పస్ వేయించి అసలు అతను ఎక్కడ ఉన్నాడు అనేది చూసి ఇప్పుడు సాయి రెడ్డిని కూడా ఇరకాటంలో పెట్టచ్చు ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు ఎవరు సాయి రెడ్డి ఇబ్బందులో ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇబ్బందులో ఉన్నాడు, అంబటి రాంబాబు ఆల్రెడీ ఓడిపోయినాడు. ఆయన ఈ కొడాలి నాని వీళ్ళందరూ ఎప్పుడో మూసుకుని కూర్చున్నారు. కనిపించట్లేదు కూడా. అందుకని ఏంటంటే చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎవరిని ఫిక్స్ చేయకుండా అంటే పైకి మాట్లాడుతున్నంత సాధు జంతువు ఏం కాదు. ఎందుకంటే ఆయన కూడా జగన్ కంటే కూడా లా అండ్ ఆర్డర్ ని బాగా కంట్రోల్ చేసినాడు. నక్సల్స్ వాళ్ళతో డీల్ చేశాడు. పాత బస్తీ కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. 11 దాంట్లో సీనియర్ పొలిటీషియన్ అని కూడా చాలా కూడా ఆయన తన ప్రొఫైల్ కూడా చెప్పుకున్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతకంటే ఇప్పుడు జగన్ చేసేది అన్ని దాంతో పోలిస్తే చాలా చిన్న విషయాలు. అంటే ఇప్పుడు ఎక్కువగా ప్రచారం వస్తుంది కదా. ఏదైనా జరగచ్చు అంతేనా? సింపుల్ ఏదైనా జరగచ్చు. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.